సెకండ్ ఏసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మనకు సమ్మం జాగ్రత్తగా చూడండి అమ్మ. మనోజ్ అండ్ కంపెనీ పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్. మనోజ్ అండ్ కంపెనీ వారు ఏం చేశారంటే ఒక సెకండ్ హ్యాండ్ మిషనరీ అనేది పర్చేజ్ చేశాడు. మిషన్ అనేది ఎంతకు పర్చేజ్ చేశాడంటే ఫర్ రూపీస్ 18,000 18,000 రూపాయలకి ఏం చేశాడంటే మిషన్ అనేది పర్చేజ్ చేశాడు. ఎప్పుడండి ఆన్ 1st April 2011 అంటే 1st April 2011 అంటే ఎప్పుడు కూడా మనకి జనవరిలో పర్చేజ్ చేసేవాడు, కానీ జనవరిలో పర్చేజ్ చేయలేదు. ఎప్పుడు పర్చేజ్ చేశాడంటే వాడు ఏప్రిల్లో పర్చేజ్ చేశాడు అన్నమాట. అండ్ స్పెండ్ 2,000 రూపీస్ ఆన్ రిపేర్స్ అండ్ ఇన్స్టాల్డ్ ద సేమ్. అంటే దాని యొక్క రిపేర్ ఛార్జెస్ ఎంత పెట్టాడంటే 2,000 రూపీస్ అనేది రిపేర్ ఛార్జెస్ పెట్టాడు. దాన్ని ఒక చోట ఏర్పాటు అనేది చేయడం జరిగింది అన్నమాట మిషన్. డిప్రిసియేషన్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఎట్ 10% ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్. అంటే డిప్రిసియేషన్ ఇక్కడ ఏం చేయమన్నాడు అంటే 10% డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయమన్నాడు. దీని ప్రకారం స్ట్రైట్ లైన్ మెథడ్ అన్న ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్న రెండు కూడా ఒకటే చెప్పాం కదండి. తర్వాత ఆన్ 30 June 2013 ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ 13,000. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఏప్రిల్ 2011లో పర్చేజ్ చేశాడు. జూన్ 30, 2013లో దాన్ని ఏం చేశాడంటే సేల్ చేశాడు అన్నమాట. మిషన్ అనేది అమ్మేయాడు. ఎందుకంటే 13,000 13 ఏళ్ళకి వాడు మిషన్ అనేది అమ్మేయడం జరిగింది అన్నమాట. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఎజ్యూమింగ్ దట్ ది అకౌంట్ ఆర్ క్లోజ్డ్ 31st December every year. మనం ఏం చేయాలంటే ప్రతి ఇయర్ కూడా ఏం చేస్తాం 31st December క్లోజ్ చేస్తాం కదా ఇయర్ అనేది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే ఇలా చూడండి. మిషనరీ అకౌంట్ అని హెడ్డింగ్ ఎక్కిన తర్వాత డేటు, రెండోది పర్టికులర్స్, మూడోది అమౌంట్ రూపీస్, తర్వాత డేటు, తర్వాత పర్టికులర్స్, లాస్ట్ది అమౌంట్ రూపీస్. ఇక్కడ ఎప్పుడు పర్చేజ్ చేశాడు చూడండి అమ్మా. April 1st 2011లో పర్చేజ్ చేశాడు కదా. ఇక్కడ డేట్ 1st April 2011. ఇక్కడ ఏం రాయాలి అంటే క్యాష్ అని రాయాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి 18,000 ఇచ్చాడు కదమ్మా. దాని రిపేర్ ఛార్జెస్ ఎంత చేశాడు 2,000 చేశాడు కదా. ఈ రెండు ప్లస్ చేయండి. 80,000 ప్లస్ 2,000 18,000 ప్లస్ 2,000 ప్లస్ చేస్తే ఎంత అంటే కలిపితే 20,000 20,000 వచ్చింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 31st December క్లోజ్ చేస్తామని చెప్పాం కదండి. 31st December 2011 by depreciation అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి 20,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా చూడండి అమ్మా. ఇక్కడ ఏప్రిల్లో పర్చేజ్ చేశాడు కదండి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏప్రిల్ టు 31st December. ఏప్రిల్ 1st నుంచి డిసెంబర్ వరకు ఎన్ని నెలలు చూడాలి. ఏప్రిల్ 1st కదండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎన్ని మంత్స్ వచ్చినాయండి ఇక్కడ మనకి
9 మంత్స్ వచ్చినాయి కదమ్మా. ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎన్ని మంత్స్ వచ్చినాయి? 9 మంత్స్ వచ్చినాయి. అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ క్యాల్కులేట్ చేయాలి? అక్కడ 9 మంత్స్ క్యాల్కులేట్ చేయాలి. 9 అంటే 9 బై ఇయర్కి ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్ కదమ్మా. బై 12 ఇంటూ ఇక్కడ డిప్రిసియేషన్ చూడండి ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 10% అడిగాడు కదమ్మా. ఇంటూ 10/100 అమ్మ, అర్థమైంది కదా? ఇక్కడ ఏం చేయాలంటే 20,000 తీసుకోండి అమ్మా. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మంత్స్ క్యాల్కులేట్ చేయండి. ఏప్రిల్ టు 31st డిసెంబర్ ఎన్ని మంత్స్ వచ్చినాయి? 9 మంత్స్. 9 బై ఇయర్కి ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్ కదా. 9/12 ఇంటూ ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడో చూడండి, 10%. పర్సెంటేజ్ అంటే 100 అని చెప్పాం కదండి. 10% అంటే 10/100 అన్నమాట. ఒక డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేద్దాం. 9/12 ఇంటూ 10/100. మీకు ఎప్పుడు కూడా చెప్పాం, 2-3 లెక్కల్లో చెప్పామండి. ఈ 20,000 మీద మనకి 10% కట్టండి. ఈ 20,000 మీద 10% కడితే ఎంతండి? 2,000 వస్తుంది కదండి అమ్మా, అర్థమవుతుందా? ఈ 20,000 మీద 10% కడితే ఎంతండి? 2,000 వస్తుంది కదమ్మా. ఈ 2,000 10%కి 12 మంత్స్ అనుకోండి. అంటే 12 నెలలకి 2,000 అనుకోండి అమ్మా. ఇక్కడ 6 మంత్స్కి చూడండి, 6 మంత్స్కి ఎంత వస్తుందో. అంటే 12 నెలలకి 2,000 అనుకుంటున్నాం. ఇక్కడ 6 నెలలకి ఈ 2,000లో సగం ఎంతమ్మా? 1000 కదమ్మా. తర్వాత 3 మంత్స్ కట్టండి. 3 మంత్స్ కడితే ఇక్కడ 1,000లో హాఫ్ ఎంతండి? అందులో సగం 500. అమ్మా, అర్థమైంది కదా? డైరెక్ట్గా ఇలా చేయండి. 20,000 మీద 10% అంటే ఎంతమ్మా? 2,000 కదా. ఈ 2,000 12 మంత్స్ అనుకోండి. 6 మంత్స్కి చూడండి. 6 మంత్స్ అయితే 2,000లో సగం 1000. 3 మంత్స్కి చూడండి. 3 మంత్స్కి 1000లో సగం ఎంతండి? 500. మనకి ఎన్ని నెలలు కావాలండి? ఇక్కడ 9 మంత్స్ కావాలి కదమ్మా. ఈ 6 మంత్స్ ప్లస్ 3 మంత్స్ ఎంత? 9 మంత్స్ కదా. ఈ 1,000 ప్లస్ 500 ఎంతండి? 1,500. ఈ విధంగా చేసినా పర్లేదు, లేకపోతే ఎలా చూడండి అమ్మా ఒకసారి. ఈ 1000 0 0 క్యాన్సిల్ చేసేయండి ఇందులో. ఈ 0 20,000లో 0 క్యాన్సిల్ చేసేయండి. ఈ రెండింటిలో కామన్గా పోయే టేబుల్ చూడండి అమ్మా. 3 టేబుల్ పోతుంది కదా. 3 3 0 ఎంతండి? 9. 3 4 0 ఎంతండి? 12. అమ్మ, అర్థమైంది కదా? ఈ 4 దీంతో డివైడెడ్ బై చేయండి. 4 5 0 ఎంతండి? 20 కదా. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టు. ఈ 500 ఇంటూ 3 ఎంతండి? 1,500. ఈ విధంగా చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఈ విధంగా చేసినా పర్లేదు అమ్మా. రెండు కూడా ఏ విధంగా చేసినా పర్లేదు. తర్వాత ఇక్కడ 9 మంత్స్కి అయితే ఎంత వచ్చిందండి మనకి? 1,500 వచ్చింది కదా. 1,500. తర్వాత ఈ 20,000 రూపీస్ని ఏం చేస్తారంటే డెబిట్ క్రెడిట్ రెండు అమౌంట్లుగా చూపించండి. రెండు వైపులో ఒకే అమౌంట్ వేయండి.
20,000లో నుంచి 1,500 మైనస్ చేయండి. 20,000 మైనస్ 1,500 0,0581 ఎంత వచ్చిందండి? 18,500 వచ్చింది కదమ్మా. 80,500ని ఏమని రాస్తాం అంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. అమ్మా అర్థమైంది కదా? ఫస్ట్ 20,000 రెండు వైపులా చూపిస్తాం. ఈ 20,000లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 9 మంత్స్ కట్టాం కదండి. 1,500 తీసేస్తే ఎంతండి? 18,500 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎంతండి? ఇక్కడ నెక్స్ట్ ఇయర్ దేంతో మొదలవుద్ది అంటే 2012 2012 సంవత్సరం దేంతో మొదలవుద్ది అంటే జనవరితో మొదలవుతుందంట. జనవరి 1, 2012. ఇక్కడ చూడండి అమ్మా, ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్యాలెన్స్ని ఇక్కడ ఏం రాయాలంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతండి? 18,500. అమ్మా అర్థమైంది కదా? ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం? 31st డిసెంబర్ క్లోజ్ చేస్తాం కదండి. 31st డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్ ఏ వాల్యూ మీద కట్టాలంటే డిప్రిసియేషన్ అనేది 20,000 మీద 10% క్యాల్కులేషన్. 20,000 ఇంటూ 10/100 ఎంతండి? 2,000 వచ్చింది. ఈ 18,500లో నుంచి 2,000 అనేది మైనస్ చేయాలి. 18,500 దీంట్లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 2,000 ఇచ్చాడు కదా, అది మైనస్ చేయండి అమ్మా. 0,05 ఎంత వచ్చిందండి? 16,500. దీన్ని ఏమని రాస్తామంటే మనం బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. అమ్మా అర్థమైంది కదా? తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇక్కడ 2013లో సేల్ చేశాడు కదండి. మనం ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ చేయాలంటే మిషనరీ అకౌంట్ని 2011, 2012, 2013 ఇయర్ కట్టాలండి. మనం 1st జనవరి 2013 ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం చేస్తారంటే బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాయండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతంటే ఇక్కడ మనకి 16,500. ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగానే. ఇక్కడ ఏం చేశాడండి? 30 జూన్ 2013లో మిషనరీ సేల్ చేశాడు కదండి 30,000కి. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది 30 జూన్ వరకునే క్యాల్కులేట్ చేయాలి. 30 జూన్ 2013 బై డిప్రిసియేషన్ అనేది దేని మీద కట్టాలండి? మనకి పై వాల్యూ మీద 20,000 మీద డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. 20,000 ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, జనవరి నుంచి జూన్ 30 అంటే ఎన్ని మంత్స్ చూడండి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 6 మంత్స్ వచ్చినాయి కదా. 6 బై ఇయర్కి ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్ కదా, బై 12 ఇంటూ డిప్రిసియేషన్ ఎంత అండి? మనకి ఇక్కడ 10% కదండి, 10/100. ఇక్కడ చూడండి అమ్మా, ఆల్రెడీ ఇక్కడ మనకి 6 మంత్స్ వాల్యూ ఇచ్చాడు కదా. ఎంత
ఎంతండి 1000 వచ్చింది. లేకపోతే ఇలా చూడండి 6 మంత్స్ వాల్యూ ఏ విధంగా కట్టాలంటే 20,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100. 0 0 క్యాన్సిల్ చేసేది, ఈ 0 క్యాన్సిల్ చేసేది. ఈ 6 12 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ కదా. ఈ 2000లో 1000 వచ్చింది. అంటే 6 మంత్స్కి వాల్యూ ఎంత వచ్చిందండి? డిప్రిసియేషన్ 1000. ఈ విధంగా చూసుకున్నా పర్లేదు, మనం ఈ విధంగా కట్టినా పర్లేదు. తర్వాత ఇక్కడ ఎంతకి సేల్ చేసాడో చూడండి అమ్మా ఒకసారి. 13,000 సేల్ చేశాడు కదా. బై క్యాష్ బ్రాకెట్లో ఏం రాస్తానంటే సోల్డ్ ఎంతండి? 13,000. ఈ రెండు వాల్యూలో ఏ వాల్యూ ఎక్కువ ఉందండి? డెబిట్ వైపు వాల్యూ ఎక్కువ ఉంది. ఎంతండి? 16,500. 16,500. ఈ 16,500ని రెండు వైపులో చూపించండి. ఇప్పుడు ఈ 16,500లో నుంచి ఈ 14,000 వాల్యూ మైనస్ చేయండి. ఏది? డిప్రిసియేషన్ వాల్యూ 1000, సేల్ చేసింది బై క్యాష్ వాల్యూ ఎంతంటే 13,000. ఎంత వచ్చిందండి? 2,500 వచ్చింది. అమ్మ అర్థమైంది కదా ఇది? దీన్ని ఏమని రాయాలంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అమ్మ అర్థమైంది కదా? ఇక్కడ సేల్ చేశాడు కాబట్టి రిమైనింగ్ వాల్యూని ఏం రాయాలంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. అమ్మ అర్థమైంది కదా ఇది? ఫస్ట్ ఏం చేస్తామంటే ఏప్రిల్ 1ని పర్చేజ్ చేశాడు కాబట్టి 2 క్యాష్ అని రాస్తామండి. ఇక్కడ 18,000 ఇచ్చాడు కదమ్మా. 18,000 ప్లస్ 2,000 ఎంతండి? 20,000. ఎవ్రీ ఇయర్ బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తామండి? డిసెంబర్. బై డిప్రిసియేషన్ దీని మీద కట్టింది 20,000. ఇక్కడ జనవరిలో పర్చేజ్ చేయలేదు. ఎప్పుడు పర్చేజ్ చేశాడండి? ఏప్రిల్. అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎన్ని మంత్స్ చూడాలండి? ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 9 మంత్స్ వచ్చినాయి. 9 ఇయర్కి ఎన్ని మంత్స్ అండి? 12 కదా. 9/12 ఇంటూ 10/100. ఈ 9 మంత్స్కి కలిపితే ఎంత వచ్చిందంటే మనకి 1,500 వచ్చింది. ఇలా చూడండి అమ్మా, నేను ఆల్రెడీ చెప్పాం 20,000 మీద 10% కట్టండి. ఎంతండి? 2,000 వస్తుంది. 2,000ని 10% అంటే 12 మంత్స్ అంటే 12 నెలలకి 2,000 అయితే 6 నెలలకి ఎంత అవుతుందండి? 6 మంత్స్కి 1,000 అవుతుంది. అదే 3 మంత్స్కి ఎంత అవుతుందండి? 500 అవుతుంది. ఈ 6 + 3 ఎంతండి? 9 మంత్స్ కదా. ఈ 1,000 + 500 ఎంతండి? 1,500 అన్నమాట. అంటే 9 మంత్స్కి వాల్యూ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి 1,500 వచ్చిందండి. ఈ 20,000 రెండు వైపులా చూపించిన తర్వాత దీంట్లో నుంచి వాల్యూ తీసింది ఎంతండి? 1,500 తీసేస్తే 18,500 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2002 ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ 18,500ని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాయండి. ఎంతండి? 18,500. ఎవ్రీ ఇయర్ 31st క్లోజ్ చేస్తాం కాబట్టి 31st డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్ దేని మీద కట్టాలండి? 20,000 మీద కట్టాలి. 20,000 ఇంటూ 10/100 ఎంతండి? 2,000. 12 మంత్స్ అంటే 10% కట్టాలి. అదే 6 మంత్స్ 9 మంత్స్ అంటే 9/12 అని 6/12 అని వేయాలన్నమాట. మంత్స్లు ఇస్తే మనకి క్యాల్కులేట్ చేయాలి. అదే 12 మంత్స్కి జనవరి నుంచి డిసెంబర్ అనుకోండి, డైరెక్ట్గా 10% కట్టండి. ఎంతండి? 2,000.
దానిలో నుంచి ఈ డిప్రిసియేషన్ వాల్యూ 2000 మైనస్ చేస్తే ఎంతండి 16,500. తర్వాత లాస్ట్ ఇయర్ January 1st 2013 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతండి 16,500. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎప్పుడు సేల్ చేశాడు మనకి మెషిన్ ని 30 జూన్ 2013 కదా, అంటే 30 జూన్ 2013 వరకు మనకి డిప్రిసియేషన్ అనేది కట్టాలి. ఎంతంటే ఇక్కడ జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని మంత్స్ 6 మంత్స్. దేని మీద కట్టాలండి, దీని మీద 20,000 మీద. 20,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100. 6 మంత్స్ కి చూడండి ఇక్కడ క్యాల్కులేట్ చేసాం. 20,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100 ఎంతండి 1,000 వచ్చింది. ఈ విధంగా చేసినా పర్లేదు, ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. అక్కడ ఎంత సేవ్ చేశాడండి మనకి 30,000 బై క్యాష్. ఈ 16,500 రెండు వైపులా చూపించండి. ఇక్కడ డిప్రిసియేషన్ వాల్యూ 1,000 ప్లస్ సేల్ చేసిన వాల్యూ బై క్యాష్ సోల్డ్ అని రాసాం కదా 13,000. 1,000 ప్లస్ 13,000 ఎంతంటే 14,000 కదా. ఈ 16,500 లో నుంచి 14,000 తీసేస్తే ఎంతండి 2,500. దీన్ని ఏమని రాస్తారండి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. అమ్మా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీకు అర్థమయ్యే విధంగా జాగ్రత్తగా ఈ రఫ్ వర్క్ నోట్ చేసుకోండి అమ్మా. మీకు ఇంకా మన లెక్క అనేది నోట్ చేసిన తర్వాత ఈ సమ్ అనేది ఎక్కించండి. ఇదంతా కూడా ఒక పేజీలో వచ్చేలాగా ఎక్కించుకోండి, నీట్గా మీకు అర్థమయ్యేలాగా. పక్కన ఏం చేస్తారంటే ఈ రఫ్ వర్క్ అనేది నోట్ చేసుకోండి మీకు. ఓకే అమ్మా.